హాయ్ నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు దివ్య మాతృత్వం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క స్త్రీ కూడా తల్లిగా అవుతుంది. అయినప్పుడు ఆ తల్లిగా తను ఎన్నో విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత వాళ్ళ పిల్లల పెంపకం ఏంటి, వాళ్ళ పెరుగుదల ఏంటి, వాళ్ళు భూమి మీద ఎంతో అద్భుతమైన గొప్ప సోల్గా ఉండడం అనేది జరుగుతుంది. పెళ్ళికి ముందు నుంచి కూడా ధ్యాన సాధన చేయడం, తన శక్తిని ఎలా సద్వినియోగపరచుకోవాలనేది అర్థం చేసుకోవడం, ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం ద్వారా వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేసి పరస్పర సంబంధం ఎంత ప్రేమతో ఉంటే ఆ ప్రేమాయిక పిల్లలు అంత అద్భుతంగా పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అంత ప్రేమతో ఇద్దరి మధ్య అంత సరౌండింగ్ బాగుంటే భార్య భర్తల మధ్య అంత చక్కనైన పిల్లల్ని కనడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆ దివ్యమైన మాతృత్వాన్ని ఒక స్త్రీ ఎప్పుడైతే కాపాడుకోగలిగిందో, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం, మంచి పుస్తకాలు చదవడం, చక్కటి నేచర్లో ఉండడం, సంగీతం వినడం, అలాగే మనకి అందమైన రూముల్లో కూడా అందమైన పిల్లల్ని పెట్టుకోవడం, పిల్లలు అందంగా మనకి సీనరీస్ అవి పెట్టుకోవడం, అంటే ఆవిడకి ఎటు చూసినా ఆనందకరమైన సిచ్యువేషన్ తయారు చేసుకోవాలి. మనమే ఆనందకరమైన సిచ్యువేషన్లు ఉన్నట్లుగా మనం చేసుకుంటూ అద్భుతంగా మన బేబీతో కూడా ప్రతిరోజు మాట్లాడుతూ ఆ పొట్టలో ఉన్న బేబీతో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం తెలియదని అనుకోనక్కర్లేదు. వాళ్ళతో మనం ప్రతిరోజు ప్రేమగా పొట్ట మీద అలా అనుకుంటూ ప్రేమతో నిమురుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు భోంచేసిన దానిలో నీకు ఏం నచ్చింది, బాగుందా, ఇలా అంటే వాళ్ళకి నచ్చింది ఫుడ్ తింటే బాగా హ్యాపీగా తిరగడం అది జరుగుతూ ఉంటుందన్నమాట. అలా రకరకాల సిచ్యువేషన్ మనకి ఆ స్పందన అనేది తెలియాలంటే ప్రతిరోజు కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. మీ ఇద్దరు ఫీలింగ్స్ కూడా బాగా దగ్గర అవుతూ ఉంటాయి. అంటే బేబీ పైకి రాకముందే మీతో అటాచ్మెంట్ పెంచుకున్నట్టయితే పైకి వచ్చిన వెంటనే ఆ బేబీ సూపర్ అంటే ఇదంతా కొత్తగా ఏమీ ఉండదు, అంతా పాతగానే ఉంటుంది, మీతోనే ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది అనేది కలగకుండా, ఆ భయాలు అవి లోను కాకుండా ఉంటుందన్నమాట. ప్రేమతో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆ బేబీతో మనం కనెక్షన్ అనేది పెట్టుకోవాలి. కమ్యూనికేషన్ అనేది బేబీతో పాటు ఉంటూ ఉండాలి ప్రతి తల్లి కూడా. అలా చేసినట్లయితే హెల్దీ అయిన ఫుడ్ తీసుకోవడం, అలా ఎప్పుడూ కూడా నవ్వుతూ హాయిగా ఉండేటట్టుగా ఉంటే చాలా అద్భుతమైన పిల్లల్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా పుట్టిన తర్వాత కూడా చిన్నపిల్లడితో కూడా మనం పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ అనేది చాలా బాగా అవుతూ ఉంటుంది. అలాగే పిల్లలకి ప్రతిసారి అంటే ముద్దులాడడం, కౌగిలించుకోవడం, ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటే ప్రేమతో ఆ స్పర్శతో ఎప్పుడైతే మనం నిండి ఉంటామో మన మధ్య ఆ తల్లి పిల్లల మధ్య మంచి ప్రేమతత్వంతో ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంపూర్ణంగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఏ పిల్లలు అయితే ఉంటారో, ఏ తల్లి అయితే ఆ పిల్లలతో అంత సక్రమంగా జీవిస్తూ ఉంటే, అంత అద్భుతమైన సరౌండింగ్లో వాళ్ళని పెంచగలిగితే మనకి భూమి మీద మంచి యువతను తీసుకొచ్చినట్లే. అంటే ప్రతి తల్లి కూడా ఈ చక్కబెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే తల్లే మెయిన్. తండ్రి ఏదో సంపాదించడానికి వెళ్తారు, కానీ తల్లి పిల్లలతో ఎప్పుడూ అటాచ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ తల్లితోనే ఆ పిల్లలకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర సంపూర్ణమైన తల్లి దగ్గర స్వేచ్ఛ ఉండాలి. ఏదైనా చెప్పగలిగి ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళతో అంత అద్భుతంగా
వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్లా ఉండాలి, ఫ్రెండ్స్లా ఉండాలి. అంతేకాని తల్లి తండ్రి అంటే ఒక భయం కాకుండా ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఫ్రెండ్స్లా ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ మధ్య అద్భుతమైన ఆ ప్రేమానురాగాలు ఉంటాయి. వాళ్ళు ఏదైనా షేర్ చేసుకోగలుగుతారు, ఏ భయాలు లేకుండా. ఏ తప్పులు చేసినా సరే మా మమ్మీ డాడీ మమ్మల్ని కాపాడగలరు అనే ఒక భరోసాని ఇవ్వగలగాలి. అలాగే మనం సరి అయిన రీతిలో దండించడం, అలాగే మంచి విషయాలు నేర్పించడం, చిన్నప్పటి నుంచి ధ్యానం అనేది నేర్పించడం. చిన్నప్పటి నుంచి మనం ఏమి ఇవ్వక్కర్లేదు, ఏ ఆస్తులు మూటలో కట్టి ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి ధ్యానం ఒక విద్యని అందిస్తే చాలు, వాళ్ళు అద్భుతంగా వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవించుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడూ తల్లే మెయిన్ మాట. ఆ తల్లి పిల్లలతో ఎంత అద్భుతంగా జీవిస్తూ ఉంటే అంత ఆనందంగా ఆ పిల్లలు అనేది తయారవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఆ తల్లి సంరక్షణలో అద్భుతంగా పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే తల్లితో పాటే వాళ్ళ పిల్లలు తిరుగుతూ ఉంటారు మెయిన్. కాబట్టి తల్లికి ఎంతో బాధ్యత ఉంది పిల్లల పెంపకం పైన. ఆ బాధ్యతని సక్రమంగా స్వీకరించాలి. ఎప్పుడూ కూడా వాళ్ళతో ఆడుతూ పాడుతూ హాయిగా ఉండగలగాలి. ఏమి ఉన్నా లేకున్నా వాళ్ళతో మాత్రం మీ 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 ప్రేమ అనురాగాలు వాళ్ళకి పుష్కలంగా పొందేటట్టుగా ఉంటే హ్యాపీగా వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మన పిల్లలతో మనం ఎప్పటికప్పుడు అది ఎప్పుడైతే మనం పెంచామో అదే విధంగా మిగతా వాళ్ళ పిల్లలు వాళ్ళు అలా పెంచుకుంటారు. అలా జనరేషన్ కూడా అద్భుతంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరూ దివ్యమైన తల్లులుగా తయారవ్వాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.